హల్లెలూయా. మోసకరమైన మాటలు మాట్లాడేది ఎవరంటే సాతాను. రోమారాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 చూసినట్టయితే వారు గొంతు తెరిచిన సమాధానం. వారు దొరికితే బొద్దులో పెట్ట, అక్కడ పెట్ట, ఇక్కడ పెట్ట అని తిడతా ఉంటుంది. దేవుని స్తోత్రం. నోరు నాలుకతో మోసం చేయదు. నాలుకతోటే ఎవరైనా మోసం చేస్తారు. దేవునికి స్తోత్రం. వారి పెదవుల కింద సర్పవిషము ఏముంది? పైకి మంచిగా కనపడుతుంది, కానీ లోపల ఏముంది? విషం ఉంది. వారి నోటికి గుర్రము వలె కళ్ళెము పెట్టవలను. గొప్పవాడైనప్పటికీ గొప్ప వాడ అయినప్పటికీ పెద్ద వాడ అయినప్పటికీ కూడా దానికి చుక్కాని ఒకటి ఉంటే వాడని మొత్తాన్ని తప్పకొస్తుంది. త్రిప్పును నాలుగు చిన్న అవయవముగా బహుగా అదిరిపడుతుంది. దేవునికి స్తోత్రం. కొంచెం నిప్పు ఊరంతా కూడా అంటుకుంటుంది. శరీరంలో మాలిన్యము కలుగు చేసేది ఏంటంటే నాలుకే. నాలుగును అదుపులో పెట్టుకోకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. కనుక అపవాది యొక్క మోసకరమైన మాటలు విన్నదెవరు? సాతాను యొక్క మాటలు విన్నదెవరు అంటే అవ్వ అన్నట్టుగా మనము చూస్తున్నాము. మోసం చేసింది, నాలుగుతోటి మోసం చేసింది. ఆ పళ్ళు తిన్నదే తన భర్త కూడా తీసుకొచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పాపం మనం సంక్రమించుకుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు చూస్తున్నంత బంగారం కాదు, పైన మెరుగు పెట్టి రగ్గిలితే రోడ్డు గోల్డ్ రాకుంటుంది, పైన పోతుంటుంది అనమాట. ఉండును. వంచే మాటలు నాశనము చేయు. కనుక ఒక్కరోజు మందు తాగటం వల్ల ఏమి కాదని చెప్పి అబద్ధం చెప్పి వాడి మృతులోనికి ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. తాగటం వల్ల కిడ్నీ పాడైపోతున్నాయి, లివర్ పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, హాస్పిటల్ పాలవుతుంది, ఉన్న డబ్బులంతా కూడా వృధా అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 3-4 వచనాలు, మేలు చేయటం కంటే కీడు చేయటే వారికి ఇష్టం, మంచిగా ఉన్నోడు మంచిగా ఉన్నారు చెలగొడతారు. దేవునికి స్తోత్రం. నీతి కంటే కీడు చేయటే వారికి మంచిగా ఉంటున్న సంతోషపడతారు, కానీ కీడు చేసి వాడిని నష్టపడటం సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కపటమైన నాలుక నాశనకరము, నీకిష్టము కపటమైన నాలుక నాశనము చేయదు. కపటమైన నాలుక నాశనము చేయనట్టుగా మనము చూస్తున్నాము. కానీ ఈ లోకంలో ఉంటున్న మనము ఈ కపటమైన మాటలు దేవునికి హేయము అంటే పనికిరాదు. దేవుడిచ్చిన నోరు ఎందుకు ఇచ్చాడు నీకు? దేవుడిని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని కొనియాడటానికి, దేవుని మహిమపరచడానికి. కానీ ఈ కపటమైన మాటలు మాట్లాడటం వల్ల మన శరీరానికి మాలిన్యం కలిగేసి నరకానికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. యెజబెలు రాణి కపటమైన మాటలు మాట్లాడి ఆ యొక్క ఆహాబు యొక్క భార్య అయిన యెజబెలు చేసిందంటే రాజుగా ఉన్నప్పుడు నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఇమ్మని అడిగింది. ఇంతకని 200 చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క నాబోతు ఒప్పుకోలేదు. కనుక రెచ్చగొట్టింది, మాటలతోటి రెచ్చగొట్టి ఏం చేసింది? అతనిని చంపించింది. దేవునికి స్తోత్రం. మాటలతోటి రెచ్చగొట్టి చెప్పేవారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, భార్యాభర్తలు తగ్గు పెట్టుకున్నారు అనుకోండి, ఇంకొక మాట ఎవరైనా పక్క నుంచి అందించారనుకోండి, పోద్ది రెచ్చిపోయి నోటితో మాట్లాడు నీపు దెబ్బతింటది. కనుక నాలుగును అదుపులో పెట్టుకున్నవాడు తన యొక్క దేహానికి శ్రేయస్కరం. నాలుగు మంచిదైతే ఊరు నాలుగు మంచిది కాకపోతే ఊరు మంచిది కాదు. కనుక నాలుగు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని ఈ శరీరానికి మాలిన్యం కలిగేసేది నాలుగు వల్లనే. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమె ఎంత వచ్చింది?